పాట మీరు ఇప్పుడు చూడబోతున్న పాట, వినబోతున్న పాట మీ అందరికీ ఎంతో ఇష్టమైన మన నందమూరి తారకరత్న ఎన్టీఆర్ పాడినటువంటి ఆ సాంగ్ మీరు వినబోతున్నారు. రెడీయా? నందీశ్వరుడు సినిమాకి గాను వారు పాడిన ఆ సాంగ్ ని మధు అండ్ ట్రూప్ ఇప్పుడు డాన్స్ చేసి మీ ముందు ఉంచబోతున్నారు. సో ఎంజాయ్ ద సాంగ్, మధు అండ్ ట్రూప్ అలాంగ్ విత్ జరీనా. థ్యాంక్ యూ మధు అండ్ ట్రూప్. అండ్ అలాగే మన నందమూరి తారకరత్న గారు పాడినటువంటి పాట అసలు ఏమాత్రం ఏ ప్రొఫెషనల్ సింగర్ కి తగ్గకుండా అంత అద్భుతంగా పాడారు ఆ సాంగ్ ని.
మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మరోసారి వారి నోట ఆ పాటని విందాము. పాట ఎలా ఉంది? ఇంకా కొన్ని పాటలు విందామా నందీశ్వరుడు సినిమాలోనివి? ఓకే, నందీశ్వరుడు సినిమాలోని పాటలు ఆడియో లాంచ్ కార్యక్రమం కన్నా ముందు ఇంకా కొన్ని సాంగ్స్ అండ్ అలాగే డాన్సెస్ ఉన్నాయి. బట్ బిఫోర్ దాట్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము నిర్మాత శ్రీ సేగు రమేష్ బాబు గారిని. వారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. రమేష్ గారు, ఎస్ఆర్బి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సేగు రమేష్ బాబు గారు సినిమా మీద ఎంతో ప్యాషన్ తో వారు ఇంతకు ముందు కూడా మంచి టేస్ట్ ఉండేటువంటి మూవీస్ మనకు అందించారు, జానకి వెడ్ శ్రీరామ్ లాంటి మూవీస్. మరి ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. రమేష్ గారు, ఈ టైటిల్లోనే టోటల్ ఒక నిగూఢ రహస్యం ఉందండి. ఎందుకంటే సంవత్సరంన్నర పాటు ఈ కథను తయారు చేసుకొని కథకి ఎవరు అయితే సరిపోతారని రకరకాల ఆలోచనలో నందమూరి వంశంలో ఉన్నటువంటి నందమూరి ఫ్యామిలీలో ఉన్న వ్యక్తే కావాలి, ఆ వ్యక్తి 6 అడుగులు ఉండాలి, 6 అడుగుల వ్యక్తి తారకరత్నే కావాలి మాకు. కాబట్టి ఆ కాన్సెప్ట్తో కథే హీరో, హీరోయే తారకరత్న అనే కాన్సెప్ట్ మీద వెళ్ళామండి. కానీ బాలయ్య గారి అనుగ్రహంతో, బాలయ్య గారి ఆశీస్సులతో, బాలయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో తారకరత్న గారి ఈ సినిమాలో కొత్త కాన్సెప్ట్లు చేయడం జరిగింది. వస్తారు బాలయ్య బాబు గారి యొక్క ఆశీస్సులతోనే ఈ సినిమా మొత్తం జరిగింది. బాబాయ్ గారి అనుగ్రహంతో, బాబాయ్ గారి యొక్క ఒక శాఖతో చేయడం జరిగింది తారకరత్న గారు. కాబట్టి ఒక్క నిమిషం మీరు వినాలి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. కాబట్టి ఈ సినిమాకి, నందీశ్వరుడి సినిమాకి నందమూరి యొక్క వంశంలో ఉన్నటువంటి నందమూరి తారక తీసుకోవడం కారణం మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ పాత్రకి ఈ వ్యక్తే సరిపోతాడని కథ చెప్పింది కాబట్టి కథను అనుగుణంగా తీసుకొని నందమూరి ఉన్నటువంటి అందరూ కూడా, బాలయ్య బాబు అందరూ కూడా సహకారం తీసుకొని వారి సలహా మీదటే తారకరత్నని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ బాబు అయితేనే ఈ కథకి పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. అందుకని ఈ కథని ఎన్నుకున్నప్పుడే అన్ని రకాల పెద్దల సహకారం తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి నందీశ్వరుడు సినిమాకి మొదటగా అనుకున్నట్టు ప్రకారం కథ కన్నడలో ఉన్నటువంటి రీమేక్ డెడ్లీ సుమ కథ ఆధారంగా తీసుకోవడం జరిగిందండి. ఆ కథలో ఒక హీరో, కన్నడలో వచ్చే ఒక హీరో కత్తితో ఒక విలన్ పొడిస్తే దాదాపు ఒక 8 మంది డాక్టర్లు మొత్తం కూడా ఆ కత్తి తీయటానికి చాలా కష్టపడ్డారంట. రియల్ స్టోరీ అది. ఆ రియల్ స్టోరీని బేస్ చేసుకుని కథ చేసేటప్పుడు ఇక్కడ తారకరత్న గారు పొడిచినటువంటి ఆ కత్తి లోపలికి వెళ్ళిన తర్వాత రియల్గా కూడా ఆ షాట్ తీయటానికి 3 days వర్క్ చేశారండి. అంత పకడ్బందీగా, అంత సిస్టమేటిక్గా చేయడం జరిగింది మొత్తం కూడా. కాబట్టి ఈ నందీశ్వరుడికి ప్రతి బిట్ కూడా, ప్రతి సీన్ కూడా ప్రత్యేకత ఉందండి. ఇది నందీశ్వరుడు అంటే ఒక రాజకీయ పరంగా కాకుండా 100% ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ మ్యూజికల్ బోనాంజా అని చెప్పానండి. ఈ నందీశ్వరుడిలో మ్యూజిక్ పరంగా కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఈ సినిమాకి కొన్ని సాంగ్స్ కోసం సెలెక్ట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ సెలెక్ట్ చేసినప్పుడు ఎంతో మంది పెద్ద వాళ్ళని రిఫర్ చేయడం జరిగింది. కానీ ఇంత యంగ్ షాప్ ఉన్న వ్యక్తికి కొత్తదనం, కొత్త నీరు కావాలనే ఉద్దేశంతో పార్థు గారిని రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి పార్థు గారు అనే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మణిశర్మ గారి దగ్గర చాలా సినిమాలు చేసి ఒక జీల్తో, కసితో, తారకరత్న గారు ఎట్లా కసితో ఉన్నారో, ఏదైనా సరే స్టేట్ని ఏమైనా చేసినా సరే తను హిట్ కొట్టాలి. ఆ హిట్ ఫార్ములాతో ఈ సినిమాకు మేము చేయడం జరిగిందండి. హిట్ ఏ టార్గెట్. నందీశ్వరుడు పేరు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేసి, సింగిల్ షెడ్యూల్ని ఆడియో పూర్తి చేసి, సింగిల్ షెడ్యూల్లోనే సినిమా రిలీజ్కి డేట్ ఫిక్స్ చేస్తున్నామండి. అటువంటి కాన్సెప్ట్లో ఈ సినిమా జరిగింది. ఇక మ్యూజిక్ పరంగా వచ్చేటప్పటికి ఈ సినిమాకి మ్యూజిక్ అనుకున్నప్పుడు జనరల్గా సినిమా కాన్సెప్ట్లో
మ్యూజిక్ అంటే ఒక ట్యూన్ సెట్ చేసి ట్యూన్ ప్రకారం లిరిక్ రాస్తారు. కానీ ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి లిరిక్ రాశాడు ఒక కుర్రాడు. నేను పాటలు రాస్తా అని చెప్పొచ్చి వచ్చాడు ఒక కుర్రాడు. నువ్వేం పాట రాస్తావు బాబు అన్నాం. అతను చెప్పిన కాన్సెప్ట్కి టోటల్గా మేము 12 మంది ఉన్నటువంటి ఆ రూమ్లో ఫ్లాట్ అయిపోయాం. టోటల్గా నందీశ్వర సినిమాలో ప్రతి పాట కూడా మొత్తం 7 పాటలు అతనే రాశాడు. అతను మీరు చూడాలి, దాదాపు అమితాబ్ బచ్చన్ హైట్ ఉంటాడు, ఆల్మోస్ట్ 7 ఫీట్ ఉంటాడు అనుకుంటున్నా అతను. నేను అతను మీరు చూస్తే షాక్ అవుతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కూర్చోబెట్టి ఒక ట్యూన్ ఇచ్చిన నిమిషానికి 10 పాటలు రాయగల కెపాసిటీ వ్యక్తి ఆ వ్యక్తి. కాబట్టి అటువంటి కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. కసితో ఈ సాంగ్స్ రాశాడండి. మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను చెప్పేది మీరు నమ్మాలి, 112 సాంగ్స్కి ట్యూన్ చేసుకొని దాంట్లో లిరిక్ని బేస్ చేసి ట్యూన్ చేసేసుకోవడం చాలా కష్టం అండి. లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేయటం అంటే ఇంజనీర్గా చాలా కష్టం. అటువంటిది ఇతను లిరిక్ రాసిన తర్వాత ప్రతి లిరిక్కి ఒక 7 ట్యూన్ సెట్ చేసి ప్రతి ట్యూన్ కూడా మిడ్ నైట్ మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడి చేశాడండి. కాబట్టి ఈ సినిమాలో ప్రతి పాట కూడా చాలా చక్కగా వచ్చిందండి. యూత్కి, ఎంటర్టైన్మెంట్కి, మదర్ సెంటిమెంట్కి అద్భుతంగా ట్యూన్స్ వచ్చినాయి. అదే మన ఇంటర్వ్యూలో చెప్పానండి, ఆడియో విన్నప్పుడు ఎవరైనా సరే ఈ పాట బాగుండదని ఫార్వర్డ్ చేయగలిగితే మీరు ఇష్టం వచ్చిన ప్రైజ్ని ఇవ్వగలుగుతాం. 7 పాటలు ఒక పాట ఆడియో వింటున్నప్పుడు ఏ ఒక్క పాటైనా ఫార్వర్డ్ చేస్తే ఈ బాగుంటుందేమో అని ఒక మా మీనింగ్ మీకు వస్తే మీరు అడిగిన ప్రైజ్ నేను ఇస్తాను. అట్లానే 7 పాటలు కూడా 7 త్రివర్ణ వనాకలాగా అద్భుతమైనటువంటి కురేకలు చేశారండి. మీరు చెప్తే నమ్మరు, ఒక సాంగ్ 3 o'clock చేసిన తర్వాత ఈ సినిమా డైరెక్టర్ కారులో వస్తున్నాడు షూట్ చేసి. వస్తున్నప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ వైఫ్ లాక్ తీలా, డ్రైవర్ తీసే లోపల డ్రైవర్ కారు తీసి నిద్రపోతున్నాడు. లేపితే బాధపడుతాడు. ఎర్లీ మార్నింగ్ 6 to 7 o'clock అట్లనే కారులో పండుకున్నాడు. అంటే అహర్నిశలు కష్టపడి ఈ సినిమాలో ప్రతి పాటకు కూడా చాలా కూడా కొరియోగ్రఫీతో పాటు డైరెక్టర్ గారు ఎంతో కష్టపడ్డారు. ఇక పార్థు గారు ఒక పాట ట్యూన్ చేసిన తర్వాత 4 రకాల మనుషులను, అంటే సినిమా ప్రపంచానికి సంబంధించిన మనుషులను తీసుకొచ్చి ఒక 5-6 మంది కూర్చోబెట్టి ప్రతి పాట కూడా సెట్ చేసుకొని ఆ ట్యూన్ ఫైనలైజ్ చేశారు మొత్తం కూడా. కాబట్టి పాటకి ఇలా దీంట్లో చూడండి 7 పాటల్లో కూడా ఏ ఒక్క పాట కూడా మీరు నో అనలేరు, అంత అద్భుతంగా చేయడం జరిగింది పార్థు గారు. అట్లనే పోరాట సన్నివేశాలు, జనరల్గా నందమూరి వంశీకులకి పోరాట సన్నివేశాలు ఆట పెట్టు. అటువంటిది థ్రిల్లర్ మంజు గారు కన్నడలో ఉన్నటువంటి నెంబర్ 1 వ్యక్తి అయినా దీంట్లో సిచ్యువేషన్స్లో మీరు ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా పండించారు థ్రిల్లర్ మంజు గారు. కాబట్టి మేము ఈ బడ్జెట్ అనుకున్నప్పుడు, సినిమా తీయాలనుకున్నప్పుడు ఒక కంపెనీతో తీసేటువంటి సినిమా కాదు నందీశ్వరుడు. కాబట్టి ఒక ఫిల్మ్ కార్పొరేషన్, ఒక కేఎఫ్సి ఫిల్మ్ కార్పొరేషన్తో పాటు ఎస్ఆర్బి కూడా కలవాలి. ఒక కార్పొరేట్ లెవెల్లో ఒక పెద్ద బడ్జెట్ సినిమా తీయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీయడం జరిగింది. కాబట్టి ఇది భారీ బడ్జెట్ నిర్మాణ సినిమా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా జనాలు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానివ్వండి, బయట నుంచి ఉన్నటువంటి బిజినెస్ పర్ ఎంకరేజ్మెంట్ కానీ ఏ విధంగా అయిపోయామంటే ఈ రోజున మాకు మొత్తం కంప్లీట్గా 2వ సినిమా తీసుకోవటానికి ప్రారంభానికి ఉన్నాం తప్పితే ఈ సినిమా గురించి మేము ఆలోచించట్లేదు. ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. మా టార్గెట్ ఏంటంటే ఈ సినిమాని మీతో పాటు ఆడియన్స్తో పాటు కూర్చొని థియేటర్లో చూడాలి ఏ విధంగా చేయాలనేది. కాబట్టి నందీశ్వరుని యొక్క టార్గెట్కి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్లో వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా అన్ని రకాల సమపాళలు మొత్తం కూడా మీరు చూడడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ పాయింట్లో కూడా ఎక్కడ కూడా నందమూరి వంశీకులకి, నందమూరి అటువంటి రామారావు వరకు మా ఒక వంశీని మొత్తానికి కూడా నందమూరి తారకరత్న ప్రతి నిమిషం, ప్రతి బిట్టు, ప్రతి సెకండ్ కూడా న్యాయం చేకూర్చాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock షూటింగ్ అంటే 5:45 విత్ మేకప్తో కూర్చున్నాడు. ఈజ్ ఎ గ్రేట్ తారకరత్న. ఎందుకంటే తారకరత్న బాబా అలాగే తారకరత్న అంటే ఎందుకంటే అక్కడ చిన్నవాడు కాబట్టి. అటువంటి సిన్సియర్ వాళ్ళ వంశల వాళ్ళ బ్లడ్లో ఉంది. మనం ఏం చేయలేం దానికి, అది బ్లడ్ అంతే. అది మనం ఎవరు ఆపేది కాదు, అది ఆ ప్రభంజనం. కాబట్టి ఆ ప్రభంజనంలో నందీశ్వరుడు గురకలేశ్వరుడి ప్రపంచంలో రేపొద్దున డిసెంబర్ 3rd week 4th week నందీశ్వరుడు ఘూంకరిస్తున్నాడు. ఆ ఘూంకరించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కంప్లీట్ మొత్తం కంపనం వచ్చేస్తుంది. ఎర్త్ కేక్స్ వస్తే మొత్తం కూడా అటువంటి పొజిషన్లో ఈ సినిమా ఉంది. ఇండస్ట్రీ మొత్తం కూడా నందమూరి అభిమానులు అందరికీ కూడా కనుల పండుగ సినిమా అండి. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా ఇతనే చేయాలి, ఇతను చేస్తేనే కరెక్ట్ అనుకునే పద్ధతిలో ఉందండి. ఎందుకంటే మీరు బాలయ్య బాబు గారు అందరూ కూడా కథకు అనుకూలంగా ఈ బాబుగా చెప్పారు చేయమని. కాబట్టి
కాబట్టి అందరూ కూడా మేము మీ అందరి కోసం సినిమా కోసం ఎదురు చూస్తున్నాం. సినిమా బాగుంది, బాగొచ్చింది, బాగా చేసామని చెప్పడం కాదండి. ఫర్ ది బిగినింగ్ నుంచి హిట్ ఫార్ములాతో స్టార్ట్ చేసాం మేము. ఈ సినిమా హిట్ ఫార్ములాతో ప్రాసెస్ స్టార్ట్ చేసాం. హిట్టే 2011 డిసెంబర్ హిట్ నందీశ్వరుడు. దట్స్ ఆల్, హిట్, సూపర్ హిట్. దానికి కాన్సెప్టే లేదండి. ఎందుకంటే కష్టపడి పనిచేసే ప్రతి వ్యక్తికి సక్సెస్ ఉంటుందండి, అది జగమెరిగిన సత్యం. అటువంటిది నందమూరి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ బ్లడ్ లో ఉంది అది మొత్తం కూడా కంప్లీట్ గా. కాబట్టి 2011 సూపర్ డూపర్ హిట్ నందీశ్వరుడు తారకరత్న, దట్స్ ఆల్. కాబట్టి ఇది ఒక సూపర్ స్టార్ చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ నందీశ్వరుడు కోసం ఎదురు చూస్తూ మీకు తెలిసినటువంటి కాన్సెప్ట్ ప్రకారం ఆడియో విని మీ యొక్క పద్ధతిని మొత్తం కూడా మాకు తెలియపరచండి. చాలా మంది వచ్చున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఫస్ట్ నన్ను ఎక్కిచ్చేశారు, మాట్లాడటం కొంచెం నాకు తక్కువ, దయించి మీరు ఎక్సెస్ చేయండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ రమేష్ గారు. దట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ స్పీచ్, వారి మనసులో నుంచి వచ్చినటువంటి మాటలు. థ్యాంక్ యూ నిర్మాత గారు. అండ్ ఈ రోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మంత్రివర్యులు ఇరిగేషన్ మినిస్టర్ టీజీ వెంకటేష్ గారికి ఇదే మా స్వాగతం, సాదర స్వాగతం.